హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఇయర్ స్టార్ట్ అయ్యి అప్పుడే 2వ నెలలోకి అయితే వచ్చేసాం. నేను వాచ్ కూడా పెట్టుకోవడం మర్చిపోయింది, చూసారా? 2వ నెలలోకి వచ్చేసరికి ఇక మరి ఈ ఇయర్ ఫిబ్రవరి నెలలో లాంచ్ కాబోయే మొబైల్స్ ఏంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. లాస్ట్ మంత్ లాంచ్ అయ్యే మొబైల్స్ ఏమిటనే దాని మీద నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. అక్కడ వచ్చేసరికి మనం దగ్గర 95% మనం ప్రిడిక్ట్ చేసినట్టుగానే అన్ని మొబైల్స్ లాంచ్ అయినాయి. అలాగే వాటి ప్రైజెస్ కూడా మనం అనుకున్నట్టుగానే అయితే తీసుకొచ్చారు. సో మరి ఈ మంత్ లాంచ్ చేసే మొబైల్స్ ఏమిటి, వాటి ప్రైజెస్ ఎలా ఉంటున్నాయి అనేది ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నారు అనమాట. సో సామ్సంగ్ వచ్చేసరికి ఈ నెల ఫిబ్రవరి 9వ తారీఖున అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఇక్కడ వచ్చేసరికి S22 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతుంది. S22, S22 Pro, ఇంకోటి S22 Ultra అని చెప్పేసి 3 మొబైల్స్ అయితే ఇక్కడ తీసుకురాబోతుంది అనమాట. ఇందులో వచ్చేసరికి Exynos 2200 అలాగే మరో వేరియంట్ కూడా ఉండబోతుంది. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే రాబోతుంది. ప్రీవియస్గా ఉన్న లీక్స్ ప్రకారం మన ఇండియాలో ఈసారి క్వాల్కామ్ ప్రాసెసర్తో తీసుకొస్తారంటున్నారు. మరి క్వాల్కామ్ ప్రాసెసర్తో తీసుకొస్తారా, Exynos ప్రాసెసర్తో ఈ మొబైల్స్ తీసుకొస్తారా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇంకా వీటి ప్రైజెస్ కూడా గతంలో వీళ్ళు తీసుకొచ్చిన S21 లైనప్ ప్రైజెస్ ఏ రకంగా ఉన్నాయో అదే రకమైన ప్రైజెస్ అయితే, అంటే అవే ప్రైజెస్ అయితే ఈ మొబైల్స్ కూడా ఉంటాయని చెప్పి అయితే దీని ప్రకారం చూస్తే 70 నుంచి 1,10,000 రూపాయల వరకు వీటి ప్రైజెస్ అయితే ఉండే అవకాశం ఉందన్నమాట. ఇక అలాగే మనకి సామ్సంగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి M33 మొబైల్ని కూడా అయితే ఈ ఫిబ్రవరి నెలలో లాంచ్ చేస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇదే మొబైల్ ఏ సిరీస్లో కూడా A53 పేరు మీద కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మొబైల్ మనకి Exynos 1200 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. M33 ప్రైస్ వచ్చేసరికి బిలో 20,000 ఉంటే A53 ప్రైస్ చూసుకుంటే బిలో 30,000 ఉండే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకి OnePlus Nord 2 CE ఈ మొబైల్ వచ్చేసరికి ఫిబ్రవరి 11వ తారీఖున లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. 11వ తారీఖే తీసుకొస్తారని గ్యారంటీ లేదు, కాకపోతే ఇవైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్లో మనకి MediaTek Dimensity 900 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఈ మొబైల్ మనకి 5G సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఈ మంత్ లాంచ్ చేసే మొబైల్స్లో 90% మొత్తం అన్ని మనకి 5G సపోర్ట్ మొబైల్స్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ మొబైల్ కనుక మన ఇండియాలో తెస్తే 25 నుంచి 30,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్ ప్రైస్ ఉండొచ్చు అని చెప్పేసి లీక్స్ అయితే ఉన్నాయి. ఇక ఒప్పో కూడా OPPO Reno 7 సిరీస్ మొబైల్స్ ని ఫిబ్రవరి 4వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతుంది. ఆల్రెడీ వీటిని వచ్చేసరికి వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. OPPO Reno 7 Pro 7 అని 2 మొబైల్స్ అయితే రాబోతున్నాయి. 7 Proలో చూస్తే MediaTek Dimensity 1200 Max ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇక 7లో చూస్తే స్నాప్డ్రాగన్ 778 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ 2 మొబైల్స్ వచ్చేసరికి మనకి కెమెరా సెంట్రిక్ మొబైల్స్. ఒప్పో అంటే తెలిసిందే మనకి ప్రైజెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో 7 ప్రైస్ చూసినట్టయితే దగ్గర 30,000 రూపాయల లోపు ఉంటాయని చెప్పి తెలుస్తుంది. అదే 7 Pro చూస్తే దగ్గర 40,000 రూపాయల వరకు దీని ప్రైస్ వెళ్తుందని చెప్పేసి అయితే లీక్స్ అయితే ఉన్నాయి. సో ఈ 2 మొబైల్స్ సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్ అయితే ఉంటుంది ఫిబ్రవరి 4వ తారీఖున. ఇక నెక్స్ట్ ViVO T సిరీస్ మొబైల్స్ ని మన ఇండియాలో అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నమాట. వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన ViVO T1 5G వేరియంట్ మొబైల్ ని మన ఇండియాలోకి అయితే ఈ ఫిబ్రవరి 9వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ లో వివో అయితే టీస్ చేసుకుంటూ అయితే వస్తుందన్నమాట. సో ఇదే మొట్టమొదటి మొబైల్ అని చెప్పొచ్చు. వివో నుంచి మనకి T సిరీస్ మొబైల్ ఇండియాలోకి అయితే ఎంటర్ అవడం. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాస్ట్ ఇయరే లాంచ్ చేశారు, బట్ సరికి మన ఇండియాలోకి ఇప్పుడైతే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ మనకి చైనాలో లాంచ్ చేసిన దాంట్లో చూస్తే స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే ఉంది. సేమ్ ప్రాసెసర్తోనే మన ఇండియాలో లాంచ్ చేస్తారా చూడాలి. ఎందుకంటే వీళ్ళు వచ్చేసరికి ఈ మొబైల్ని ప్రత్యేకించి ఆన్లైన్ కోసం అయితే వివో తీసుకురాబోతున్నట్టుగా చెప్తుందన్నమాట. అంటే 20,000 రూపాయల లోపే ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి మనకి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే చైనాలో ఇదే మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 25,000 రూపాయలు పెట్టారు. సో అంటే ప్రాసెసర్ ఏమైనా చేంజ్ చేసి తీసుకొస్తారా, లేకపోతే ఇదే ప్రాసెసర్తో మన ఇండియా మీద ఏమైనా ప్రేమతో తక్కువకు తీసుకొస్తుందో వివో చూడాలి. ఇక నెక్స్ట్ Realme 9 సిరీస్ మొబైల్స్ ని మన ఇండియాలో అయితే ఈ మంత్ లాంచ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడు లాంచ్ చేస్తుంది అనేది ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ నాకున్న ఎస్టిమేషన్స్ ప్రకారం చూస్తే 3rd వీక్ లో అయితే Realme 9 Pro 9 Pro Plus అని చెప్పి 2 మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది. 3rd వీక్ అంటే మీకు తెలిసిందే కదా, 14వ తారీఖు దాటిన తర్వాత ఎప్పుడైనా లాంచ్ చేసే అవకాశం ఉందన్నమాట ఈ 2 మొబైల్స్ ని మన ఇండియాలో. Realme 9 Pro కనుక చూసినట్టు ఇందులో స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు చూస్తుంది. 9 Pro Plus ఇందులో వచ్చేసరికి MediaTek Dimensity 920 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 2 వచ్చేసరికి మనకి 5G సపోర్ట్తో ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. వీటి ప్రైజెస్ కూడా మనకు చూస్తే బిలో 20,000లో ఉండే అవకాశం అయితే ఉంది. ఇక అలాగే మనకి రియల్మీ నుంచి Q3s ఈ మొబైల్ కూడా మనం ఈ మంత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఇది కన్ఫర్మ్ అయితే కాదు, ఆల్రెడీ మన ఇండియాకి సంబంధించిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది లాస్ట్ మంత్. దీని ప్రకారం కనుక చూసినట్టయితే ఒకవేళ తీసుకొస్తే ఈ మంత్ ఏమైనా ఈ మొబైల్ని తీసుకొస్తారా అనే రూమర్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్లో కూడా మనకి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 5G సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు చైనాలో అక్టోబర్లో అనుకుంటా లాంచ్ చేశారు. మంచి ప్రైస్లో అక్కడ తీసుకొచ్చారని చెప్పొచ్చు. 17,500 రూపాయలకి అక్కడ బేస్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు. ఈ
ప్రైస్లో కనుక ఈ మొబైల్ మన ఇండియాలో తీసుకొస్తే అల్టిమేట్ అయిపోద్ది. ఇక అలాగే మనకి రియల్మీ GT2 అండ్ GT2 Pro ఈ రెండు మొబైల్స్ని చైనాలో లాంచ్ చేసింది కదా, అవే మొబైల్స్ని యూరోప్లో ఈ మంత్ అయితే లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఈ మంత్ ఎండింగ్ నాటికల్లా వీటిని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ అక్కడ కనుక యూరోప్లో లాంచ్ చేస్తే అదే టైంలో మన ఇండియాలో కూడా ఏమైనా అనౌన్స్ చేస్తారేమో చూడాలి. అంటే ఇది కూడా ఎక్స్పెక్టేషన్సే, కన్ఫర్మ్ అయితే కాదు. ఇక నెక్స్ట్ రెడ్మీ Note 11 సిరీస్ని ఈ నెల 9వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతుంది. రెడ్మీ Note 11s అలాగే Note 11 అనే రెండు మొబైల్స్ని అయితే మన ఇండియాలో తీసుకురాబోతుంది. ఆల్రెడీ ఈ రెండు మొబైల్స్ని రీసెంట్గానే గ్లోబల్గా అయితే లాంచ్ చేశారు. మరి అవే మొబైల్స్ని మన ఇండియాకు తీసుకొస్తున్నారా లేదైతే చూడాలి. అక్కడ మనకి రెడ్మీ Note 11sలో మేటెక్ ఎలియో G96 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. Note 11లో చూస్తే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఆల్రెడీ వీటికి సంబంధించిన ప్రైజెస్ అని చెప్పి మనకు కొన్ని లీక్స్ కూడా అయితే వచ్చినాయి. దీని ప్రకారం చూస్తే మనకి Note 11 ప్రైస్ 14,000 రూపాయలు ఉండొచ్చు. అదే Note 11s కనుక చూస్తే దగ్గర 17,000 రూపాయలు ఉండొచ్చు అని చెప్పేసి అయితే లీక్స్ అయితే ఉన్నాయి. మేబీ నేను అనుకోవడం వీళ్ళు లీక్ చేసిన ఆ ప్రైస్లో ఉండవు, దానికన్నా ఇంకా 1,000-1,500 తక్కువ ఉండొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో చూద్దాం, మనకి ఫిబ్రవరి 9వ తారీఖున ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఈ రెండు మొబైల్స్తో పాటు మనకి రెడ్మీ ఒక టీవీని లాంచ్ అయిపోతుంది. అలాగే రెడ్మీ బ్యాండ్ ఏదైతే స్మార్ట్ బ్యాండ్ ఉందో అది కూడా అయితే లాంచ్ అయిపోతుంది. ఇక అలాగే మనం రెడ్మీ నుంచి K50 సిరీస్ మొబైల్స్ కూడా ఈ మంత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఈ మొబైల్స్ని మన ఇండియాలోకి అయితే తీసుకురారు. కాకపోతే POCO లైనప్లో ఈ మొబైల్ని అయితే మన ఇండియాకు తీసుకొస్తారనమాట. మరి అది కూడా కన్ఫర్మ్ అయితే కాదు. ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారం కనుక చూస్తే మనకి POCO F4 GT పేరు మీద రెడ్మీ K50 గేమింగ్ ఎడిషన్ మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ని అయితే తీసుకొస్తారని తెలుస్తుంది. ఒకవేళ అదే కనుక తీసుకొస్తే ఆ మొబైల్లో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 9000 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఆ ప్రాసెసర్తో ఈ మొబైల్ POCO తీసుకొస్తే దగ్గర ఎంత లేదన్నా 37 నుంచి 40,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే POCO నుంచి కూడా మనకి POCO M4 కానీ X4 కానీ ఈ రెండిట్లో ఏదో ఒక మొబైల్ని సో ఈ మంత్ అయితే మనం చూడొచ్చు. ఇక అలాగే మనకి Xiaomi నుంచి కూడా Xiaomi సిరీస్ మొబైల్స్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు కదా, అందులో మొత్తం 3 మొబైల్స్ అయితే ఇక్కడ లాంచ్ చేశారు. అందులో ఏదో ఒక మొబైల్ని అయితే మన ఇండియాలో చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇన్ఫినిక్స్ 5G అని చెప్పి ఒక మొబైల్ని కూడా తీసుకురాబోతుంది అనమాట. ఈ మొబైల్ మనకు చూడడానికి OPPO Find X3 ఉన్నాయి కదా, సో ఆ టైప్లో అయితే మనకి లుక్ అయితే కనిపిస్తుంది. సో ఈ మొబైల్లో ఒకసారి మీడియాటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. ఇది కూడా 5G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఈ మొబైల్ను కూడా మనం ఫిబ్రవరి నెలలో అయితే చూడవచ్చు. ఈ మొబైల్ ప్రైస్ ఎంత లేదన్నా 20,000 రూపాయల లోపు అయితే ఇన్ఫినిక్స్ తీసుకొస్తుంది. అలాగే టెక్నో నుంచి టెక్నో పోవా 5Gని అయితే చూడొచ్చు. సో ఈ మొబైల్లో కూడా మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఈ మొబైల్ ప్రైస్ కూడా దగ్గర ఎంత లేదన్నా సరే 20,000 రూపాయల లోపు అయితే ఉంటుంది. ఇక అలాగే మనం మోటోలో నుంచి కూడా మోటో ఎడ్జ్ X30 మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. ఫస్ట్ మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్తో వచ్చిన మొబైల్ ఇదనమాట. చైనాలో డిసెంబర్ 9వ తారీఖున లాంచ్ చేశారు. ఆ మొబైల్ని వచ్చేసరికి గ్లోబల్గా వీళ్ళు మోటో ఎడ్జ్ 30 Pro పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో యూరోప్లో లాంచ్ కాబోతుంది. సో అదే టైంలో మన ఇండియా కూడా తీసుకురావచ్చు. ఒకవేళ తీసుకొస్తే ఈ మంత్ ఎండింగ్ నాటికల్లా ఈ మొబైల్ అయితే మన ఇండియాలో చూడొచ్చు. ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు చైనాలో చూస్తే మంచి ప్రైస్లో తీసుకొచ్చారు. సో మన ఇండియాలో కూడా ఇది 40,000 రూపాయల లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనకి iQOO సిరీస్ మొబైల్స్ని కూడా మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఈ ఫిబ్రవరి నెలలో అయితే కనిపిస్తుంది అనమాట. మొత్తం ఇక్కడ వస్తే 2 మొబైల్స్ తెస్తారా 3 మొబైల్స్ తెస్తారా అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. అంటే మనకి iQOO 9 Pro 9SC అనే పేరు మీద ఇంకో మొబైల్ కూడా తీసుకురావచ్చు అని చెప్పి రూమర్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ మొబైల్స్లో మనకి 9లో చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంటే 9 Proలో చూస్తే స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఈ మొబైల్స్ ప్రైస్ ఎంత లేదన్నా సరే మనకి దగ్గర 9 ప్రైస్ వచ్చేసరికి 45,000 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 9 Pro ప్రైస్ కనుక చూసినట్టయితే దగ్గర 60,000 రూపాయలు దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఫైనల్గా మనకి నోకియా కూడా ఈ మంత్ ఒక 2 మొబైల్స్ని అయితే తీసుకురావచ్చు అని తెలుస్తుంది. నోకియా G21 అలాగే 11 ఈ 2 మొబైల్స్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. వీటిని వచ్చేసరికి యూరోప్లో ఫస్ట్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తారు. మన ఇండియాలోకి వచ్చేసరికి G21 మొబైల్ని అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ వీటికి సంబంధించి మనకి ఎటువంటి స్పెసిఫికేషన్స్ అయితే బయటికి రాలేదు. నేను అనుకోవడం యూనిసాక్ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్స్ రావచ్చు. సో మరి ప్రైజెస్ కూడా వీళ్ళు నోకియా ఈ మధ్య ఎక్కువగా తీసుకొస్తుంది కాబట్టి 12,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెడుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఫిబ్రవరి నెలలో రాబోయే మొబైల్ లిస్టు. సో ఈ వీడియో ద్వారా మీరు ఫిబ్రవరి నెలలో రాబోయే మొబైల్ ఫోన్స్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.